ఇది ఏమన్నా ఏడుపా అది కాదు, ఎవడన్నా కాలు మీద కాలు వేసుకుని ఏడుస్తాడరా. తగులుతుంది కానీ శుభు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. సో అందరూ అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇలా సో ఇంకా బ్యాటరీలోకి వెళ్తాం మనమైతే కనుక. రాత్రి మేము అంతా తిరునాళ్ళకి వెళ్ళాం, కానీ అక్కడ ఏంటంటే తిరునాళ్ళకి వెళ్ళాము బాగా చూద్దామని, లావణ్య చూపిద్దామని వెళ్ళాం అనమాట. కానీ లావణ్య ఎక్కువ ఆశపడిందేమో బాగా ఎంజాయ్ చేయాలని, కానీ పాపం ఎంజాయ్ చేయాలనిపించింది. ఏంటంటే కారణం ఏంటంటే అసుపాప రాత్రి మేము అక్కడ భోజనం చేసినప్పుడు కొంచెం బాగానే ఉంది. తర్వాత వచ్చేసి తిరునాళ్ళకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్, అంతే. ఇంకా వామిటింగ్ స్టార్ట్ అయినాయి అసుమ్మకి. ఇంకా నేను లోపల కూడా పోలేదు. ఇంకా ఏదో కొంచెం వీడియో అలా తీసినాను. ఇంకా సురేంద్ర దాముని ఎత్తుకున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి లావణ్య నందుని పట్టుకొని ఏవో బ్యాంగిల్స్ ఏవో కొనుక్కుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకేం కొనుక్కోలేదు, ఏం తీసుకోలేదు. ఆ సుమ్మకు అప్పుడే దగ్గరకు వచ్చి 2 times వామిటింగ్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒకసారి అయింది, ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. ఇంకొకసారి వామిటింగ్. ఇంకా ఇంటికి వచ్చేసినాం అనమాట. లైఫ్ ఇంకా రాత్రి తిన్నాళ్ళు ఏం చూడలేదు. లావణ్య పాపం చాలా బాధపడిపోయింది. అపురూపమైన దమ్మ ఆడ జన్మ, ఆ జన్మకి అపురూపం అడక్కదింటుందమ్మా. లావణ్య మా దగ్గర ఇన్ని రోజులు ఉన్నా కూడా మేము లావణ్య పాపం పాపం ఎంత ఆశపడిందో వాళ్ళ అమ్మని అడిగి, వాళ్ళ పెద్ద బావే నొప్పించుకొని అన్ని ఏడ్చే లాస్ట్కు తిరునాళ్ళ చూడలేకపోయింది. చాలా బాధ వేసింది. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, పాప బాగాలేకపోయింది. ఇది మమ్మీ ఎవరింటికాడ అడుగు మన పిచ్చలు తిని వచ్చింది. పో చింతపిచ్చలు తిని వచ్చింది. ఎత్తుకుని రప్పి చెప్పకూడదు. మీ పెద్దమ్మకి చెప్పిరా పోయి ఏంటై తింటది పిన్ని, జాగ్రత్త పెద్దమ్మ అని. సో మొత్తానికి అయితే లావణ్య పాపం ఫ్రెండ్స్, లావణ్య మొహం చూడండి. తిరునాళ్ళ పేరు ఎత్తేసరికి ఎట్టయిందో. ఈరోజు తీసుకోవా తీసుకోవా? ఒకసారి తీసుకోవడం ఎక్కువ అంటావా? చూద్దాం తీసుకొని పోవాలి. తీసుకొని పోవాలంటే సర్లే. కానీ మీ 500 ఎంత మిగిలింది, ఎంత అవి చేసుకున్నారు ఫ్రెండ్స్? ఒక్కొక్కరికి ఒక్కొక్క 500 ఇచ్చిన ఫ్రెండ్స్. ఈయనకొక 500, ఈమెకు ఒక 500, ఆమెకు ఒక 500, దామగానికి ఒక 500. నాకు ఆ పాపకి ఏం లేవులేండి. అసలు నా ఖర్చులకి ఏమి ఇచ్చినవే నువ్వు? నాకు ఇచ్చిన దాంట్లో నేను నీ బిడ్డ కొనుక్కోవాలి, ఇంకా నేను కొనుక్కోవాలి. నేనేం కొనుక్కోవాలి? నువ్వు నా బిడ్డకు 500 ఇచ్చినవా? నేను అనేది నాకు నా బిడ్డకు లేవని చెప్తానా. దాంట్లో నేను ఒక దేవుని పటం కొనుక్కున్నా, 3 పూతలు దేవుని పటం కొనుక్కున్నా ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఆంజనేయ స్వామి పటం కొనుక్కున్నా, ఇంకా అంతే. ఇంకా ఆమెకు వామిటింగ్ స్టార్ట్ అయినాయి. అంటే అవి వచ్చేసి స్టార్టింగ్లో మేము దిగేటప్పుడు లోపలికి ఎంట్రన్స్లోనే ఉన్నాయి అనమాట. అవి అక్కడే కొనేసుకున్నాను. సరేలే, ఇంకా ఏం మాకు అన్నీ చెప్పకూడదు. 500 ఇచ్చినాము, ఒక 100 రూపాయలు నా బిడ్డకి వచ్చాది గిలక. 400 నువ్వు వాడుకో. నువ్వెంత అయిపోయి చేసినావు? 400 ఆడుద్దే 100 వాడిపోతా ఆమె. 260 రూపాయలు ఉంది అంటే 240 ఖర్చు పెట్టినావు నువ్వు. అంటే ఒక గాజులో 100 అయిపోయినాయి. పూతలు కొనుక్కుంది, పెద్ద ఉంగరాలు 2 కొన్నాయి. అది వానికి కూడా కొనిచ్చిన నేను ఉంగరం. అది ఉంగరం చూసి ఎదురైనా మీ చెల్లి మీ అక్క బంగారు ఉంగరం కొనిచ్చిందంటే ఇట్రా. సో డిమాండ్ బాగా చేసింది లావణ్య. ఏం తిన్నాను మోహన్ చేస్తా ఉంటా. ఏంది నువ్వు మోసం చేస్తున్నావు? ఎదురా మీ అక్క బంగారం ఉంగరం కొనిచ్చిందంటే నీకు? బొంగరం కాదు, ఉంగరం. కాసేపు జుట్టు అనుకున్నాడు ఆయన చెప్తాడు. లావణ్యకి అర్థంగా అంటే లావణ్య నందు ఉంగరం తీసుకుంది, లావణ్య చూడలేదు అనమాట. బంగారం ఉంగరం ఇది. నందు చేతికి ఉంగరం పెట్టినాడు, కానీ ఆయన ఏమి లావణ్య చూడలేదు. అది ఏంది నన్ను మోహన్ చేస్తున్నావు? ఇచ్చిన నేను 10 ఇచ్చినావు అని ఆయన మాట్లాడుతుంది రాత్రి. మొత్తానికి అట్ట భయపడి వచ్చాను అంగుంటలో. నాకు ఇన్ని రోజులు తెలియదా. మాస్క్ ఎంత పెట్టుకునేది? అది 50 రూపాయలు. వాళ్ళని చెప్పారు 100 రూపాయలు చెప్పినారు. అందరు అడగరుగా, మళ్ళీ పిల్లి నాశనంలో అడిగేది. నువ్వు ఇప్పుడు విద్య చెప్పచ్చు. హాయ్ చెప్పమా.
మీకు అందరికి అప్పడాలు పెట్టుకొని నా అప్పడాలు అయ్యే ఎమ్మిది దామగాడు పువ్వు తినకుండా ఉరుకుతాడు. ఏమమ్ముతున్నారు? ఆట తిరిగి అవతల పారేద్దమ్మా కింద పారైతే తొక్కి తొక్కి చూస్తే తీసుకో. ఎంతక్క బ్యాండ్? 20 ఒకటి దాంట్లో వేసుకోవాలి. ఇదమ్మా ఎంత సంవత్సరం 100 రూపాయలు కట్టేది అక్క. తీసుకోండి అక్క. దాంట్లో వేసుకున్నావా? వేసుకున్నావా? ఇదే ఇది తీసుకో. సో ఇక్కడైతే నెమ్లికలు ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. దాం పెట్టుక కూర్చో సుమ్మా. చైన్ వస్తుంది నాకు. పట్టుకోలేవన్నట చైన్ వచ్చింది. నీకేం కాదు కొనుక్కున్నా గవ్వా. కూర్చో. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్రాలగడ్డ. మేమైతే ఈరోజు వచ్చేసి కోనేటి దగ్గరకు వచ్చామన్నమాట. బాగా కొంచెం ఎండగా ఉంది కదా, బాగా టైం కూడా 4 ఆ టైం వచ్చేసింది అనమాట. సో ఏంటంటే కొంచెం చిల్లుగా ఎంజాయ్ చేయడానికి వచ్చినాం కోనేటిలో. ఎనిసి అడుగో అడుగో. ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోకి ఎప్పుడో మేము నాగేంద్ర ఉన్నప్పుడు వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చాము.
ఓ కింద పడతావు అమ్మికంటే ఒకటి ఏడవేని చేప ఎట్టా నీ కాలు గుచ్చిందా ఓకే ఫ్రెండ్స్ పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నందుగారి చేప కొరికిందట కాలికి చేపలు ఇగ్గో తిండయ్యా ఇగో ఉండే అదిగో ఎగురుతా చిక్కోలేమే ఏది ఏది ఏంటంటే చేపలు వస్తున్నాయంట కనపరాట్లే లోపలి పెడతా నా చేతి కాడికి రావాలి చేపలన్నీ 2 నిమిషాలు వచ్చిందే మొత్తానికి దేనికైనా అదృష్టం ఉండాలి కదా చూడండి మీరైతే బాగా పిల్లలు చూడండి చూడండి సాగిన అంతా ఏంది మాది నేనుంటా కదా సేమ్ ఎత్తుకుంటలేను పెద్ద మంచి ఆడ కట్టబోతున్నావు మేమందరు ఖర్చు పట్టి పోటీ పట్టుకుంటామా పాప కింద రెడీ 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 ఓకే రే రే పాప రే అమ్మ ఫోటో పెట్టుకుంటారు రే ఓకే ఫ్రెండ్స్ పెప్సీ బాటిల్ ఎవరు ముందు వేస్తారంట రెడీ 1 2 3 వేసా పోయిరా నీళ్ళు లాగు రెడీ 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 1 రెడీ 1 2 3 పోయినా రవ్వలు సుబ్బు అంతా తొండాట ఆడింది ఫ్రెండ్స్ ఐ మీన్ లిగ్గి ముంచి లావణ్య కాల్చి గుంజుకుంది రండి ఆరమ్మ బేట వాళ్ళ అమ్మ పోయి ఇక్కడ చేస్తారండి అందుగాడు రాము దగ్గర దగ్గర పిల్లలు సో లావణ్య గెలిచిందంట ఫ్రెండ్స్ అందుకోసం లావణ్య చూపెట్టమన్నారు ఎందుకు దామి ఏడ్చినావు ఏడ్చాకు తాపనా ఏడుంది తాప ఓయమ్మ అది కాదు ఈమె కూడా ఎంజాయ్ అంటే అర్థమైంది వాళ్ళ అమ్మ అంటుంది చూడండి వాళ్ళ అమ్మ నీళ్ళ దగ్గర భయపడుతుంది హలో ఎవరు అమ్మాయి హలో ఎవరమ్మా అమ్మాయి చెట్లకు నీళ్ళు పడుతున్నావా మధ్యాహ్నం పడుకోను
కాలుతా అంతా రెడీగా పో. ఏంది ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయా? వాన పడితే ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయా? సో మొత్తానికైతే లావని నేను బండలు తుడిసినా అని చెప్పింటే బండలు ఈ విధంగా దొరుకుతుంది అనమాట. తీసుకొచ్చి ఎవరన్నా సో మొత్తానికైతే మా వాళ్ళు ఇంత రానా కష్టపడి ఇల్లు ఎందుకు శుభ్రం చేస్తున్నా తెలుసా? ఓలం తిరణాలకు వెళ్ళండి ఫ్రెండ్స్. దేవుని దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని ఓలం తిరణాలు చూసేవాలంట. సో అందుకోసమే ఒక బిడ్డ అయితే పని చేయలేక సొలసిపోయి అలసిపోయి కష్టపడుతుంది. ఇంకా ఇప్పుడు ఏమైపోతుందేమో పని చేయడానికి. ఇంకా పక్కన ఆనే పడుతుంటావా? ఈమెకి ఇంకా ఈత గట్ట అనిపించినట్టుంది.